ప్రేమ భద్రావతి ఇంట్లోనికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ అన్నయ్య మాత్రం "ఎందుకు వచ్చావే మా ఇంటికి? మర్యాదగా బయటకు పోవే. నీలాంటిదాయే మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు" అని చెప్పేసి అయితే ఇంట్లో నుండి బయటకు తోసేస్తూ ఉంటాడు. ఇంతలో రామరాజు అటువైపుగా వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య మాత్రం ప్రేమను చాలా గట్టిగా తోసేయటంతో రామరాజు చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. ఏం చేస్తున్నావురా నువ్వు? ఒక ఆడదాన్ని, ఒక అమ్మాయిని ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు? నువ్వు ఒక అన్నయ్యవేనా అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళ అన్నయ్య మాత్రం "అది నా చెల్లి, నాకు నచ్చినట్లుగా నేను చేస్తాను, నీకెందుకు, నువ్వు అడగడానికి నీకు అర్హత లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏం జరుగుతుందా అని చెప్పి బయటకు వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ప్రేమ వాళ్ళ అన్నయ్య మాత్రం "అది నా చెల్లి, నేను నాకు నచ్చినట్లుగా చేస్తాను, అడగడానికి నువ్వెవడు" అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం "నేనెవరినా? అది ఒకప్పుడు నీ చెల్లి, కానీ ఇప్పుడు నా ఇంటి కోడలు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రామరాజు వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో ధీరజ్ "ఏం జరుగుతుంది బయటన" అని చెప్పేసి అయితే అనుకుంటూ బయటకు వచ్చి అక్కడ జరిగిందంతా అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళ అన్నయ్య మాత్రం "మర్యాదగా ఇక్కడ ఇటువైపు రావే, ఇప్పుడు నువ్వు ఏం చేసినా సరే నేను ఊరుకునేదే లేదు" అని చెప్పేసి అయితే వాళ్ళ చెల్లిని కొడుతూ ఉంటాడు. ఇంతలో రామరాజు మధ్యలోకి వెళ్ళి "ఏం చేస్తున్నావురా నువ్వు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళ అన్నయ్య అయితే ఒక్కసారిగా రామరాజు చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏం చేస్తున్నావురా నువ్వు" అని చెప్పేసి అయితే ధీరజ్ చాలా కోపంగా ప్రేమ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం అక్కడ ఉన్న ప్రేమ వాళ్ళ అన్నయ్యని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.